పోయిన ఎన్నికల్లో కూడా మీకు అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మీకు వేసిండ్రు. మీరు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం రావాలని చెప్పి మీరు ఆశిస్తున్నారు. బీసీలను వంచిస్తూ రకమైనటువంటి ఆలోచన చేయడానికి కార్యరూపం దాల్చే అవకాశం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మీకు జనగణనలో కూడా కులగణన చేసిండ్రు, అది టెక్నికల్ సబ్జెక్టు. మేము కులగణన అడిగింది ఈ 40 సంవత్సరాల కాలంలో కూడా న్యాయ శాస్త్రంలో ఉన్నటువంటి అడ్డంకిని తొలగించుకోవడానికి కులగణన అడిగాను తప్ప కులగణన రాగానే మేము అద్భుతమైన విజయాలు సాధిస్తామనేటటువంటి మేము అపోహలకు ఎప్పుడు కూడా లేవు. మాకేంటిదంటే కులగణన వస్తే జనాభా దామాషా ప్రకారము ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ వస్తాయనేటువంటి మా మెయిన్ ఏజెండా అమలుకి ఇది మార్గం అనుకున్నాం తప్ప దీంతో మాకు మా జీవితాలు మారుతాయి, మీరు అద్భుతాలు చేసిందని చెప్పేసి మేము ఆశించేటటువంటి అవివేకంలో లేమని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ కులగణన అనేటటువంటి అంశం తీసుకొని మేము బీసీలకు అన్యాయం చేసినామనేటటువంటి భ్రమలు కల్పించేటటువంటి ప్రయత్నాలు ఏవైనాయో అవన్నీ చెల్లవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే బీజేపీ ప్రభుత్వము ఈ రోజు మీరు చేసేది యూనియన్ గవర్నమెంట్ లో చేయమంటలే, మేము రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దానికి మీరు రాజ్యాంగ రక్షణ ఇవ్వండి. ఏదైతే తమిళనాడులో కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో రాజ్యాంగ రక్షణ ఏదైతే ఇచ్చిందో అదే రక్షణను కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా మీకు ఓట్లు కావాలంటే చాలా సింపుల్ సబ్జెక్టు. మీరేదో రకరకాల వాళ్ళు ఇచ్చిన డేటాలో ఉన్నటువంటి వైవిధ్యత అనేటటువంటి టెక్నికల్ అంశం తీసుకొచ్చి మీరు టైం పాస్ చేస్తే మాత్రం నడవదు. మీకు ధైర్యం దమ్ముంటే మేము ఈ అంశం మీద మేము ఈ 42% రిజర్వేషన్స్ కు ముందు పోతలేమని చెప్పేసి చెప్పే ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెయ్యము, దాంట్లో వీళ్ళు ఈ అంశాలు పెట్టిండ్రు, ఈ మతాంశాలు పెట్టిండ్రు అని చెప్పి చెప్పుండ్రి. చెప్తే మీ ఆలోచన ఏంటిది, మీ నైజం ఏంటిది అనేటటువంటిది తెలిసేటటువంటి అవకాశం ప్రజలకు ఉంటుంది. అటు కాకుండా ఇటు కాకుండా మీరేమో ఒక దిక్కేమో దేశ ప్రతిష్ట సబ్జెక్ట్ వచ్చినప్పుడేమో అందరిని కట్టుకొని వాళ్ళల్లో కూడా సెక్యులరిజం కొరకు వెతికేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంబాసిడర్ వరకు ఇది మతాంశం లాగా తీసుకొస్తారా? మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు మతాంశం తీసుకొచ్చి మీరు ఎగరగొట్టే ప్రయత్నం చేస్తుండ్రా, లేకపోతే రాజకీయ అంశం తీసుకొని ఎగరగొట్టే ప్రయత్నం చేస్తుండ్రా? ఏదో ప్రయత్నం స్పష్టంగా మీరు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ ఇక్కడ మనుగడ సాగాలంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఇక్కడ రాజకీయ ఉనికి కావాలంటే దీని మీద కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి రాజకీయ అంశాలు చూడకుండా మీరే ముందుకు వచ్చేసేసి దీనికి రాజ్యాంగ రక్షణ కల్పించే విధంగా షెడ్యూల్ 9లో పెడతారా? వచ్చిన తీర్మానాలు అన్ని కూడా తీసుకొని తీర్మానాలకు న్యాయబద్ధత పూర్తి ఉంది, చట్టబద్ధత ఉంది. ఎందుకంటే అటు కులగణన ఉంది, ఇటు ప్రాపర్ ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా వచ్చింది. ఇంకా మీరు రిజర్వేషన్స్ ఇవ్వడంలో కూడా మీకు ఎటువంటి అడ్డంకి అనేటటువంటి లేదని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ అడ్డంకిని కార్యాపన చేసుకుంటూ పోతే అది మీ దుర్బుద్ధి అని చెప్పేసి మేము సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ గా దీన్ని ప్రచారం చేయడానికి ఏకోన్ముఖమైనటువంటి అవకాశం మాకు ఉంది. కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ మనుగడ చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరూ కూడా మంత్రులు కానీ మొత్తం పార్టీ సిస్టమ్ కానీ కేంద్రంలోకి వెళ్ళి ఈ వచ్చినటువంటి సానుకూలమైనటువంటి అంశం మీద రాజ్యాంగ రక్షణ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.